వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నైవేద్యానికి వెండి వస్తువులు బహుకరణ దాతలు శ్రీరామిరెడ్డి సుగుణ దంపతుల సేవలను కొనియాడిన కమిటీ. ఎన్నికల నియమావళిని అనుసరించి కేబుల్ యాజమాన్యాలు పనిచేయాలంటున్న జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. కమిటీ సిఫార్సు చేసిన యాడ్స్ మాత్రమే పబ్లిసిటీ చేయాలంటున్న అధికారులు. జంగారెడ్డిగూడెంలో నేత్రపర్వంగా విజయదుర్గాదేవి ప్రథమ వార్షికోత్సవం ఆకట్టుకున్న శోభాయాత్ర. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు బైపాస్ వద్ద 2 ఆటోలు ఢీ గాయాల పాలైన ప్రయాణికులు, కూలీలు. తన భర్తను చూపించాలంటూ నిరసన తెలియజేస్తున్న గృహిణి దుర్గా భవాని. ఓ మహిళ ఆవేదన. ఆరోపణలపై స్పందించాల్సిన భర్త, కుటుంబీకులు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్సిటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. 2వ రోజులో భాగంగా వాసవిమాత ఆలయం నుంచి విజయదుర్గాదేవి ఆలయం వరకు కలశాలతో శోభాయాత్ర చేశారు. విజయదుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. పట్టణ వీధులలో కలశాలను శిరస్సుపై ధరించి మహిళలు గ్రామోత్సవం చేశారు. రోహిణి, చిన్ని జయలక్ష్మి, గుడిమెట్ల యుగంధర్, టీవీ రామతారకం, మాడ రామ్మోహన్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన విజయదుర్గాదేవి వార్షికోత్సవ పూజల్లో భాగంగా పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. గ్రామదేవత గంగన్నమ్మ తల్లి ఆలయం మీదుగా విజయదుర్గాదేవి ఆలయానికి భక్తులు చేరుకున్నారు. తీన్మా డప్పుల మధ్య శోభాయాత్ర కనుల పండుగ నిర్వహించారు. శ్రీ విజయదుర్గాయ నమః. ఈ రోజు శ్రీ 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 విజయదుర్గమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ 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 వాసవి అమ్మవారి గుడి నుంచి గుడికాడి నుండి అమ్మవారి కలశాలతో 108 కలశాలతో సప్తనదీ జలాలతో అమ్మవారి ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు తారకం గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమం సభ్యులందరూ పాల్గొన్నారు. అలాగే విజయదుర్గ అమ్మవారి కమిటీ వారు అందరూ పాల్గొనడం జరిగింది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. అందరికీ వాసవి మాత ఆశీస్సులు, శ్రీ విజయదుర్గ అమ్మవాసులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో రేపు 20వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఓం విజయదుర్గాయ నమః. విజయదుర్గ అమ్మవారి ఆలయానికి ప్రథమార్షికోత్సవం సందర్భంగా ఈ వాసవి మాత గుడి నుంచి 108 కలశాలతో అమ్మవారి గుడికి రావాలని ఇలా పెట్టుకున్నాం. 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేస్తాము. కుంకుమ పూజలు ఉన్నాయి అందరి చేత. రేపు 3 గంటలకే ఊరేగింపు ఉన్నది. సాయంత్రం చండీ హోమం ఉన్నది. అందరూ పాల్గొనాలని కోరుచున్నాము. గత 15 రోజులుగా కాంబూర్కోట బస్టాండ్ సెంటర్ లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తికి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మున్నంగి శ్రీనివాస్ సపర్యలు చేశారు. దుర్వాసన వెదజల్లుతూ బస్టాండ్ లో పక్క వారికి ఇబ్బంది కలిగిస్తున్న మతిస్థిమితం లేని వ్యక్తి విషయం తెలుసుకున్న శ్రీనివాస్ బస్టాండ్ లో సబ్బుతో స్నానం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఆ వ్యక్తికి సపర్యలు చేసిన శ్రీనివాసరావును స్థానికులు అభినందించారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలసిన మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం భక్త సుందరమైంది. పరీక్షల సమయం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,33,300 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు. సుమారు 1,500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు. స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజున విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి భక్తులు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్న ప్రసాద భవన్ నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సిబ్బంది కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేద పఠనం చేయుట జరుగుతున్నది. భక్తులు 50 మంది విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు టీజీ వెంకటేష్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖులు అంబికా కృష్ణ, క్రేన్ వక్కపొడి కాతారావు, జయంతి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, చీమకుర్తి ప్రసాద్, నారాయణ విశ్వేశ్వరరావు, కంచర్ల ముత్యప్రసాద్, కండే రాజేష్, షణ్ముఖం పాల్గొన్నారు. మహాసభ ఆర్యవైశ్య సంఘం 1003 అంటే అమ్మవారు పుట్టినప్పుడు, వాసవ కన్యగా పరిస్థితి అమ్మవారు పుట్టినప్పుడు, అది 1002 సార్. ఎందుకంటే విష్ణువర్ధన రాజు అమ్మవారిని మోహించినప్పుడు వారిని బోల్తా కొట్టించడానికి బాలనాగరులనే సంఘంతో ఏర్పాడైంది మన ఆర్యవైశ్య సంఘం. ఇది చరిత్రకారులు రాసింది, వాసవి చరిత్రలో ఉంటుంది, ఆర్యవైశ్య చరిత్రలో ఉంటుంది. అంటే సుమారు 1020 సంవత్సరాలు అవుతుంది మన సంఘాలు ఏర్పడి. మనకు తెలిసి 120 సంవత్సరాలు అయింది. మరి ఎందరో మహానుభావులు కొనిజేటి రోషయ్య గారి నుంచి, అంత ముందు ఉన్న వారి గురించి, మరి ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు ఈ ఆర్యవైశ్య మహాసభను నడుపుతున్నారు. వెనకకి వెళ్లిపోయిన సంఘాలని నేను ఉన్నానంటూ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజున టీజీ వెంకటేష్ గారు. ఆయన కూడా అపరదానికరుడేనండి. ఇవాళ మన హైదరాబాద్ లో ఉన్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి పాడైపోయి ఉంది 4 సంవత్సరాల నుంచి. అది చెట్లు మలిసిపోయి పెచ్చులూడిపోయి ఉండడం జరిగింది. ఎవరు ఉంటాకి లేకుండా ఉండడం జరిగింది కొందరి నిర్లక్ష్యం వల్ల. మరి దానికి వారు వంతుగా నా ప్రమాణ స్వీకార రోజున ₹1,00,00,000 దాని బాగు చేతకి ఇవ్వడం జరుగుతుందని, ₹1,00,00,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది భవనం బాగు చేయడానికి. అలాగే విజయవాడ భవనానికి ₹50 లక్షలు వేశారు. ఇంకా ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. ఎవరి కోసం? మన కోసం. ఆర్యవైశ్యులందరూ కలిసి ఉండి ఐక్యత సాధించి సంఘంలో కానీ రాజకీయాల్లో కానీ మన అందరం కూడా ముందుకు వెళ్ళాలనే కోరికతో వారి వాళ్ళ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మరి వారు ఇక్కడ కూడా తాతయ్య గారు ఉన్నారు, వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంతో సేవ చేస్తున్నారు. మరి ఈ రోజున అలాంటి వ్యక్తులు స్వాతంత్రం సంపాదించినటువంటి గాంధీ గారి నుంచి కన్యకా పరమేశ్వరీ దేవి ఎందుకు ఆత్మార్పణ చేసుకున్నారో మీరందరూ మననం చేసుకోండి ఒకసారి. ఈ రోజున జరుగుతున్న కారణాలు కొంత దాంట్లో తేడా కనపడతాయి మనకి. అలాగే పొట్టి శ్రీరాములు గారికి మనందరం కూడా డిమాండ్ చేయాలి.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో మనం చేసే సేవా కార్యక్రమాలు ఇంతవరకు ఏ కులం వారు కూడా చేసి ఉండలేదు. ఐక్యమత్యంగా ఆర్య వైశ్య సంఘం కానివ్వండి, ఆర్య వైశ్య యువజన సంఘం కానివ్వండి, వాసవి క్లబ్ కానివ్వండి, ఆవోప కానివ్వండి, మహిళా సంఘం కానివ్వండి, సేవాదారు కానివ్వండి, ఎన్ని సంఘాలున్నా మనమే ముందుండి అందరికీ సేవ చేస్తున్నాం. చాలా సంతోషం. కానీ ఆర్య వైశ్యులో పేదవారు కనీసం 30-40% వరకు ఉన్నారు. మన సంఘం వారు ఎక్కడ చేసినా ముందు ఆర్య వైశ్యులను గుర్తించి వారిని పైకి తీసుకొచ్చే విధంగా మనం తయారు చేయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఒక గ్రామం తీసుకోండి, ఒక 20 కుటుంబాలు ఉంటాయి, 4, 3, 5 లేనోళ్ళు ఉంటారు. మనం చేసే సేవా కార్యక్రమాలు వారితో మొదలు పెట్టండి. మళ్ళీ 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత వారు కూడా మళ్ళీ ఏదో చేయగల సమర్థత వాళ్ళకి వస్తుంది. ఇప్పటి వరకు ఎంతో చేసాం, ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం. మన కులం కూడా మీరందరూ కూడా అంటే మీతో పాటు మేము కూడా అందరం కూడా ఆలోచన చేసి మన ఆర్య వైశ్య జాతిని పైకి తీసుకురా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకోవడం జరుగుతుంది. అంటున్నారు కార్పొరేషన్ అధ్యక్షులు అయ్యారు, నిన్న కాక మొన్న డైరెక్టర్స్ అయ్యారు. దాన్ని తీసుకున్న పేద ఆర్య వైశ్యులకి కొంత సహాయకారిగా ఉంటుంది. ప్రభుత్వం వారు ఇప్పటికైనా సరే కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఆర్య వైశ్యుల పేద ఆర్య వైశ్యుల్ని సహాయపడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో బొట్టాగూడెం రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైనగూడెం వైపు నుంచి పైపుల లోడుతో జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న ఆటో పాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఎన్నికల రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి బి లావణ్యవేణి కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచార మాధ్యమాలు, కేబుల్ ఆపరేటర్లు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఏలూరు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు, ఎంసీఎంసీ కమిటీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ బి లావణ్యవేణి మాట్లాడుతూ ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్ పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు, భారత ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు రాజకీయ ప్రకటనలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార ప్రకటనలు పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు. సో ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా గైడ్ లైన్స్ లోబడి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. దానికి లోబడి ఆ పరిధిలో మాత్రమే వర్క్ చేయాలి. సో దాని పరిధిని దాటి కనుక కోడ్ వైలేషన్ జరిగితే కనుక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కింద కేసెస్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. సో మేజర్ గా ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్నదానికి ఇప్పటికీ పోల్చినప్పుడు ఇంతకు ముందు మనకు ప్రింట్ మీడియా వరకే ఉండేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అనేది మనకి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. కేబుల్ నెట్వర్కింగ్ అనేది అన్ని చోట్ల కూడా ఉంది మనకి. సో మనకి డైలీ కూడా మీరు కేబుల్ టీవీ నుంచి అదర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతకు ముందు ఏంటంటే మీరు ఫ్రీ హ్యాండ్ గా మీడియా ఏదైతే ఉందో అది మనకి పబ్లికేషన్స్ అనేది మాధ్యమాల్లో ప్రసారం చేయడం కానీ జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు ఎలక్షన్ కి రిలేటెడ్ వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో ఒక ఎంసీఎంసీ టీమ్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఇక్కడ ఒకటి జిల్లా స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇది మనకి స్టేట్ లెవెల్లో, అంటే స్టేట్ లెవెల్ కాదు, ఈసీఐ లెవెల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఈసీఐ లెవెల్లో ఒక కమిటీ ఉంది. స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ లెవెల్లో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అండ్ అడిషనల్ సిఇఓ లెవెల్లో కూడా ఒక కమిటీ ఉంటుంది స్టేట్ లెవెల్లో. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో మెంబర్స్ వచ్చేసి మేజర్ గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సెకండ్ వచ్చేసి ఒక డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారి ఒకరు. వీళ్ళిద్దరూ కాకుండా ఒక జర్నలిస్టు, డిపిఆర్ఓ ఉంటారు, డిఐఓ ఉంటారు, ఒక సోషల్ మీడియా ఎక్స్పర్ట్ ఉంటారు అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆఫీసర్. టోటల్ గా కూడా మనకి జిల్లాలో ఒక 8 మెంబర్స్ తో కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఈ కమిటీ మేజర్ గా చేసేది మనకి మేజర్ గా ఎందుకు ఈ కమిటీ అంటే మేజర్ గా మనకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎటువంటివి ప్రసారం చేస్తున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కి ముందు సర్టిఫికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు డైరెక్ట్ గా ప్రసారం చేయకుండా ముందుగా ఈ కమిటీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కమిటీ నుంచి ప్రీ సర్టిఫికేషన్ లెటర్ వచ్చిన తర్వాత ఆథరైజ్డ్ లెటర్ ఎంసీఎంసీ టీం నుంచి వచ్చిన తర్వాత మాత్రమే అవి మీరు ప్రసారం చేయాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి పెయిడ్ న్యూస్. నార్మల్ న్యూస్ లేదు, పెయిడ్ న్యూస్ లేదు. పెయిడ్ న్యూస్ కి సంబంధించి కానీ పెయిడ్ న్యూస్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు దీనికి సంబంధించి వెరిఫికేషన్ చేయడము, దాని మీద డెసిషన్ తీసుకోవడం అనేది కూడా ఈ జిల్లా స్థాయి కమిటీ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు జిల్లా స్థాయి కమిటీ మీరు తప్పుగా తీసుకున్నారు, లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఆ కమిటీ డెసిషన్ లో మీకు అగైనెస్ట్ ఇచ్చారో మీకు అనుకుంటే కనుక స్టేట్ లెవెల్ ఉంది, స్టేట్ లెవెల్ నుంచి ఈసీఐ లెవెల్లో కూడా అప్పీల్ ఉంది. సో ఈ రెండు ఇష్యూస్ అనేది కమిటీ చేయడంతో పాటు డే టు డే వచ్చేటువంటి న్యూస్ ఏదైతే ఉందో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండ్ నెక్స్ట్ కేబుల్ టీవీలో కానీ వచ్చేవన్నీ వాచ్ చేయడం, అవి పెయిడ్ న్యూస్ రిలేటెడ్ ఉన్నాయో నార్మల్ న్యూస్ మీరు నార్మల్ న్యూస్ అని పబ్లిష్ చేయొచ్చు, బట్ అది రిలేటెడ్ టు సమ్ పెయిడ్ న్యూస్ లాగా ఉంది, అప్పుడు ఆ పెయిడ్ న్యూస్ కి క్యాండిడేట్ కి బుక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ కమిటీ అనేది వెరిఫై చేసుకుని వాచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్.
తన భర్తని చూపించాలని ఓ మహిళ రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామం వద్ద తన భర్తతో కాపురం చేయకుండా అడ్డుపడుతున్న అత్తమామలు ఆడబడుచు భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టింది. బాధితురాల వివరాల ప్రకారం ద్వారకా తిరుమల మండలం జీకొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గాభవాని అమ్మపాలెం గ్రామానికి చెందిన రామాంజనేయులను వివాహం చేసుకుంది. మొదట్లో వీరి కాపురం సజావుగా జరిగిన అనంతరం ఆషాఢంలో దుర్గాభవానిని పుట్టింట్లో వదిలేశారు. ఆషాఢం అనంతరం భర్త కాపురానికి తీసుకువెళ్లిన దగ్గర నుండి వీరాంజనేయులతో కాపురం చేయకుండా అత్తమామ ఆడబడుచు భర్త వేధిస్తూ తనపై చేయి చేసుకుంటున్నారని వాపోయింది. మౌనంగా అన్ని భరించినా పరిష్కారం దొరకడం లేదని తెలిపింది. దీనిపై స్థానిక పెద్దలను కలిసినా ఫలితం లేకపోవడంతో నిరసన దీక్ష చేపట్టింది. ఆడబడుచు భర్త కోదండరావు నిడమరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుండటంతో దుర్గాభవాని ఎన్ని కేసులు పెట్టినా వాటిని మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. తన భర్త వీరాంజనేయులను కానిస్టేబుల్ మాయం చేశాడని తన భర్తని చూపించాలని కోరింది. దీనిపై సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ వద్ద నుండి వివరాలు సేకరించారు. దుర్గాభవాని చేస్తున్న ఆరోపణలపై భర్త వైపు నుంచి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తేనే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉండదని పలువురు భావిస్తున్నారు. నా పేరు దుర్గాభవాని సార్. మాది జీకొత్తపల్లి ద్వారకా తిరుమల మండలం. మే 21, 2023 లాస్ట్ ఇయర్ నాకు అమ్మపాలెం గ్రామానికి చెందిన డొక్క రామాంజనేయులతోటి మ్యారేజ్ చేశారు సార్. మ్యారేజ్ చేసిన 1 month కి ఆషాఢం వచ్చిందని నా హస్బెండ్ నన్ను మా అమ్మగారి ఇంటికాడ దింపేసి వచ్చారు సార్. 1 month అయిన తర్వాత అది ఆషాఢం అయిన తర్వాత వచ్చి నా హస్బెండ్ మా అత్తగారి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇంకా మా అత్తగారు నన్ను టార్చర్ చేయడం, ఇంట్లో కొట్టడం, తిట్టడం, భోజనం పెట్టకపోవడం, కూరగాయలు బియ్యం అన్ని ఆవిడ గదిలో పెట్టుకుని తాళం వేసుకోవడం, కనీసం వాటర్ కూడా తాగనిచ్చేవారు కాదు సార్. ఆడబడుచు భర్త కోదండరామ్, తను కానిస్టేబుల్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. తను ఆడబడుచు ఆ కానిస్టేబుల్ వచ్చి నువ్వు ఎలా సంసారం చేస్తావో చూస్తాను, మా తమ్ముడు మా మాట వింటారు తప్ప నీ మాట విండో అని చెప్పేసి నాకు వార్నింగ్లు ఇవ్వడం, మిస్బిహేవ్ చేయడం, ఆ కానిస్టేబుల్ అన్న అతను బ్యాడ్ గా మాట్లాడడం, మిస్బిహేవ్ చేయడం, కొట్టడం, అత్త మామ ఆడబడుచు నన్ను కొట్టడం, తిట్టడం అలాంటివి చేసుకుంటా వచ్చారు సార్. నా హస్బెండ్ ని వేరే చోట ఉంచడం, రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉంచడం, ఇంటి దగ్గర రానిపోవడం, గదిలోకి వస్తే ఏంటి నువ్వు వచ్చేదని మా అత్త నా హస్బెండ్ ని తీసుకుని వెళ్ళిపోయి తన దగ్గర పడుకోబెట్టుకోవడం, నేను ఒంటరిగా అలాగా పోరాడుకుంటూ వచ్చాను సార్. ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి గ్రామంలో పెద్దలతోటి చెప్పి వారితోటి మా ఊరు కొత్తపల్లి పెద్దలు, అక్కడ అంపాలెం పెద్దలతోటి మాట్లాడివ్వడం జరిగింది సార్. వాళ్ళు చెప్తా ఉంటుంటే ఈ కానిస్టేబుల్ కోదండరాము మీరు ఎలా కలుపుతాకి మాట్లాడుతున్నారో, మీరు ఎలా ఒప్పిస్తారు సంసారానికి నా బామర్దిని, మేము విడదీసేయాలని చూస్తుంటే మీరు కలపడం ఏంటని పెద్దలతో అంటే వాళ్ళందరూ రివర్స్ అయ్యి తనకి వార్నింగ్ ఇచ్చి మా ఇద్దరిని చేసి ఇంట్లో పెట్టారు సార్. ఇంట్లో పెట్టిన తర్వాత ఈ కోదండరామ్ నైట్ జరిగింది సార్. పెద్దలు మాట్లాడడం, మార్నింగ్ వెళ్తా నువ్వు ఎలా సంసారం చేస్తావో నా బామర్ది నేను తీసుకెళ్తాను చూడని తను వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులకి నా హస్బెండ్ ని రమ్మని తీసుకుని వెళ్ళిపోయి 3 months అక్కడే ఉంచారు సార్. 3 months నేను ఒంటరిగా ఇక్కడ మామ కొడతా ఉంటే ఇక్కడే అత్తగారి ఇంటికాడే ఉన్నాను సార్. నా హస్బెండ్ ఆ కానిస్టేబుల్ దగ్గర తను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో, ఎక్కడ స్టే చేస్తున్నాడో అక్కడ పెట్టేసుకున్నారు సార్ 3 months. ఇలా పెద్దల్లో కూడా మాట వినట్లేదు అని చెప్పేసి మేము లక్కవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. లక్కవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కోదండరామ్ గారు ఫోన్ చేస్తే నా బామ్మర్ది రాడు, నేను రాను, ఎవరు రారు, మా అత్త మామూలుగానే ఎవరు స్టేషన్ కి రారు, వాళ్ళు కేసు ఫైల్ చేసేసుకోమనంటే మేము కోర్టు ద్వారాగా విడాకులు తీసేసుకుంటాం తప్ప నా బామ్మర్దిని అయితే నేను పంపించను అని చెప్పారు సార్. తర్వాత మరి ఇంకా ఎస్ఐ గారు ఏం మాట్లాడారు ఏం చేస్తే తెలియదు సార్. ఒక 10 రోజుల తర్వాత కోదండరామ్ ని నా హస్బెండ్ ని అత్త మామల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సార్. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మీకు గొడవలు జరుగుతుంది కాబట్టి 1 month మీరు సపరేట్ గా మీ వైఫ్ అండ్ హస్బెండ్ బయట ఉండండి, వేరే ఎక్కడన్నా హోమ్ అని చెప్పారు సార్. దానికి ఒప్పుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకని నువ్వు ఒప్పుకున్నావు, మేము విడదీయాలని చూస్తే నువ్వు వెళ్ళి వద్దని చెప్పొస్తావా లేదా అంటే నా హస్బెండ్ మళ్ళీ వచ్చి వద్దని చెప్పడం అలా జరిగింది సార్. ఆ స్టేషన్ కాడ అలాగే అయిపోయింది సార్. తర్వాత మా అమ్మగారిది జీకొత్తపల్లి కాబట్టి ఆ స్టేషన్ ద్వారకా తిరుమల వస్తుంది సార్. అక్కడ కంప్లైంట్ ఇచ్చాను సార్. అక్కడ కూడా అలాగే నా హస్బెండ్ రానివ్వలేదు సార్ స్టేషన్ కి. అది అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ మాట వినట్లేదని మేము ఎస్పీ మేడం దగ్గర పెట్టాం సార్. ఆవిడ లోకల్ స్టేషన్ పంపించింది. సేమ్ ఇదే రిపీట్ అవుతుంది సార్. ఇక ఫైనల్ గా దిశ మహిళా స్టేషన్ ఏలూరులో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇచ్చినప్పుడు వాళ్ళు పిలిపించి మాట్లాడి నా హస్బెండ్ ని నన్ను ఒక ఇంట్లో, మా అత్త మామను ఒక ఇంట్లో, అంపాలెంలోనే 2 ఇంట్లో ఉంటే అక్కడ పెట్టారు సార్. పెట్టిన తర్వాత 4 రోజులకు వచ్చి నువ్వు
మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవేంటని మా అత్త నన్ను పేక పట్టేసుకుని నొక్కేసి జుట్టు పట్టుకుని గోడకేసి నొక్కేసింది సార్. అలాగే ఈ 3 months నా హస్బెండ్ నేను మామూలుగానే హ్యాపీగానే ఉన్నాను సార్. తర్వాత మొన్న శివరాత్రి రోజు నాడు మా ఆడపడుచు వచ్చి నా హస్బెండ్ వస్తుంటే ఇంటికి నా దగ్గరికి ఆవిడ పిలిచి ఆవిడ అమ్మగారు ఉన్న ఇంటి దగ్గర ఆవిడని పెట్టి నా హస్బెండ్ ని తీసుకెళ్లిపోయి 10 రోజులు వారము 10 రోజులు ఉండి అత్త ఆడపడుచు నా హస్బెండ్ కి ఏం చెప్పారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు సార్. ఎక్కడున్నారో కూడా తెలియదండి. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు మంగళవారం అన్నదానం జరిగింది. పట్టణానికి చెందిన హోల్సేల్ కూరగాయల వర్తకులు అన్నదానం చేయడానికి సహకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కర్రి శ్రీరామరెడ్డి సుగుణ దంపతులు 1,80,000 రూపాయలు విలువైన వెండి పల్లెం 6 గిన్నెలు గ్లాస్ ను అన్నదాన కమిటీకి అప్పగించారు. ప్రతి మంగళవారం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి వినియోగించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కానూరి గంగాధర్, నాగసూరి వీర వసంత కుమార్, గన్నమణి శ్రీనివాసరావు, కొండూరి రామ్మోహన్ రావు, చల్లవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చల్లారి సత్యనారాయణ సత్యవతి దంపతులు అన్నప్రసాద వితరణకు స్టీల్ గ్లాసులు 35 హస్తాలను అందజేశారు. దాతల సహకారాన్ని ఆలయ కమిటీ అన్నదాన కమిటీ సభ్యులు కొనియాడారు. స్వామివారిని దర్శించి తరించాలని పిలుపునిచ్చారు. స్వామికి జై సుబ్రహ్మణ్యేశ్వర 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 స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నైవేద్యానికి వెండి వస్తువులు బహుకరణ, దాతలు శ్రీరామిరెడ్డి సుగుణ దంపతుల సేవలను కొనియాడిన కమిటీ. ఎన్నికల నియమావళిని అనుసరించి కేబుల్ యాజమాన్యాలు పనిచేయాలంటున్న జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. కమిటీ సిఫార్సు చేసిన యాడ్స్ మాత్రమే పబ్లిసిటీ చేయాలంటున్న అధికారులు. జంగారెడ్డిగూడెంలో నేత్రపర్వంగా విజయదుర్గాదేవి ప్రథమ వార్షికోత్సవం ఆకట్టుకున్న శోభాయాత్ర. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు బైపాస్ వద్ద 2 ఆటోలు ఢీ, గాయాల పాలైన ప్రయాణికులు, కూలీలు. తన భర్తను చూపించాలంటూ నిరసన తెలియజేస్తున్న గృహిణి దుర్గా భవానీ, ఓ మహిళ ఆవేదన. ఆరోపణలపై స్పందించాల్సిన భర్త, కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.